ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలమిచ్చారని విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ముందుగా శ్రీహరిహరపీఠ వేద పండితులు మంత్రి లోకేష్కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ, సమావేశానికి విచ్చేసిన నాకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో 4 ఏళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. 2 ఏళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంకులో పనిచేశాను. మరో 2 ఏళ్లు స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాను. ఈ దేశంలో సుమారు 9 ఏళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు జరిగింది. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా 6 పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అన్నారు. బయట చాలా రద్దీగా ఉంది. మీరు బయటికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని చెప్పారు. డలాస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఈ కార్యక్రమం వరకు నాకు భారీ ఘనస్వాగతం పలికిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. అమెరికాలో ఉన్నానా, ఆంధ్రాలో ఉన్నానా అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే నా యుగళం పాదయాత్ర రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మన వాళ్ళు తొడగొట్టి తగ్గేది లేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో అదే విధంగా ఈరోజు నాకు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ నాకు చాలామంది ప్రతిపక్షం రోజుల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మిమ్మల్ని గుండెలో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. డల్లాస్లో ఏకంగా 3 కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. ఈ రాజకీయాలు మనకు అవసరమా అని ఆనాడు బ్రాహ్మణి అడిగారు. అమెరికాలో హైదరాబాద్లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45,000 మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ఈ వేదికపై నిల్చుని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవటం వల్లే అని లోకేష్ ఉద్ఘాటించారు.